ఆగస్టు 2024 సంవత్సరానికి గాను వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ వృషభ రాశి వారికి ఈ నెల చాలా మంచిగా ఉంటుంది. అలాగే శుభ ఫలితాలను మీరు గరిష్టంగా అందుకోగలుగుతారు. మీ కెరీర్లో చాలా కష్టపడి పనిచేస్తారు, కానీ మీ కష్టానికి సంబంధించినటువంటి ఫలాలను మాత్రం మీరు ఊహించలేరు. మీ ఉద్యోగంలో మీ ప్రతిష్ట బలపడుతుంది. చాలా కష్టపడి మీరు రాత్రి పగలు కూడా పనిచేస్తారు. అలాగే ఈ 24 గంటలు కష్టపడాలనేటటువంటి అభిరుచిని కూడా కలిగి ఉంటారు. మీరు అభిరుచిని, అలాగే ఈ పని వల్ల మీ ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు. అలాగే మీరు వారి ఆశీర్వాదాలకు అర్హులవుతారు. నెలవారీ రాశిఫలం 2024 ప్రకారం వృషభ రాశికి చెందినటువంటి ఈ విద్యార్థులంతా కూడా ఈ 5వ ఇంట్లో ఉన్నటువంటి కేతు ఉండడం వల్ల వారి చదువులో హెచ్చుతగ్గులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మొదటి ఇంట్లో కూర్చున్నప్పుడు గురుగ్రహం ఈ నెల మొత్తం 5వ ఇంటిని చూడడం వల్ల మంచి విషయం. ఇది జ్ఞానం పొందాలనేటటువంటి మీ ఉత్సుకతను తగ్గిస్తుంది. అలాగే కుటుంబ జీవిత పరంగా ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. మరి 2వ అధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మచార్టు యొక్క 4వ ఇంట్లో శుక్రగ్రహంతో కలిగి ఉంటాడు. దీని కారణంగా ఇంట్లో ఆనందం అలాగే శాంతి ఉంటుంది. పరస్పర ప్రేమ సోదర భావాలు వెలువరుస్తాయి. కుటుంబంలోని వ్యక్తుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇంట్లో కొత్త విషయాలు జరుగుతాయి. ఎవరైనా కొత్త వాహనం కొనుగోలు చేయొచ్చు. ఆస్తి కోసం ఎవరికైనా సరే యోగాలు ఏర్పడతాయి. మీరు ప్రేమ సంబంధమైనటువంటి విషయంలో కనుక చూసుకుంటే ఈ నెల ప్రారంభంలో బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే మీ జాతకంలో 5వ ఇంట్లో కేతు ఉండడం వల్ల మీ ఇద్దరికి ఒకరినొకరు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. మీ సంబంధానికి మధ్య ఎలాంటి అపార్థం రానివ్వద్దు, ఎందుకంటే అది మీ సంబంధం యొక్క గౌరవాన్ని పాడు చేస్తుంది. మీరు అలాగే మీ ప్రియమైనటువంటి వారిని ప్రేమిస్తే మీరు వారిని విశ్వసించాలి. అలాగే ఇది నిజమైన ప్రేమకు నిర్వచనం. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినట్లయితే నెలల్లో ఆర్థిక స్థిరత్వం యొక్క బలమైనటువంటి అవకాశం ఉంటుంది. 3వ ఇంట్లో సూర్యుడు ప్రభుత్వ రంగం నుంచి లాభాలను పెంచుతాడు. అలాగే 11వ ఇంట్లో రాహు మొత్తం ఆదాయాన్ని పెంచుతాడు. అలాగే సంబంధిత మొత్తాన్ని కూడా పొందుతాడు. 12వ ఇంట్లో కూర్చున్నటువంటి తిరోగమన శని ఖర్చుల్ని మీకు అదుపులో ఉంచుకోవడానికి మీకు సహకరిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీ రాశికి అధిపతి శుక్రుడు 4వ ఇంట్లో ఉంటాడు. అలాగే శని దాని దృష్టిని కలిగి ఉంటాడు. అందువల్ల మీరు ఎప్పటికప్పుడు చిన్న సమస్యలను ఎదుర్కొంటూ సమయాన్ని గడపాలి. శుక్రవారం నాడు పరిహారం వచ్చేసరికి మెడలో స్ఫటికహారాన్ని మరి ధరించండి. అలాగే కేతు జపం చేయండి. కేతు స్తోత్రాలు చదవండి. కేతు కిలోంపావు మినుముల్ని ఉలవల్ని అన్ని రంగుల వస్త్రాలని దానం చేయండి.